వీళ్ళు మాట్లాడిన బూతులు ఏ ఒక్కటి మ్యూట్ చేయకుండా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఏమన్నా తప్పులుంటే క్షమించండి. అండ్ వీళ్ళు మాట్లాడిన తర్వాత మన వీడియో కంటిన్యూ చేద్దాము. నిన్ను దెంగి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. లంజా కొడక, నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే నా చెల్లెలికి పవన్ కళ్యాణ్ నందినికి చేసిన అన్యాయం చేసుంటే పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసిండు. మరి ఆ నందిని వాళ్ళ ఫాదర్ వాళ్ళు మరి ఎందుకు ఊరుకున్నారో నాకైతే తెలియదు. చిరంజీవిని చూసి ఊరుకొని ఉండుంటారు. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికవతలు పడేసిండు. జుట్టు ఎప్పుడు పెరిగిందిరా? పరిటాల రవి గారు గుండు కొట్టారు అని చెప్పేసి మరి వీళ్ళందరూ అంటూ ఉంటారు. నీకు జుట్టు ఎప్పుడు మొలిసింది? ఆ మొలిసిన జుట్టు పరిటాల రవి గారు లేరనా? ఓ తెగగ్రాత్నం ఇలాగా. ఒరే జుట్టు పోలు ఏంట్రా? ఆ జుట్టు మొత్తం ఖాళీ అయిపోయి ఇదంతా మొత్తం రంగులు వేసుకుంటా ఉంటాడు. ఈడు కనీసం ఏజ్ ని యాక్సెప్ట్ చేయడు. రంగులు వేయాలి ఈడికి. ఇక్కడ పైన మాత్రమే వేస్తావా, ఇంకా ఎక్కడ కూడా అయినా రంగులేసి అమ్మాయిలను ఏమన్నా ఆకర్షిస్తావా? నాది ఇంకా మెరవలేదని చెప్పి నాకెందుకులే, ఆల్రెడీ బాగా దంచి ఎప్పుడో ఊడిపోయేలా ఉంది నీకు ఆ నాగబాబు గడికి. బాంబుల గురించి, హత్యల గురించి మాట్లాడే నువ్వు ఈ రోజు నేను రౌడీజం చేస్తాను, నేను రాడ్లతో రమ్మంటారా, బాంబులతో రమ్మంటారా, జెండా కర్రలతో రమ్మంటారా, టమాటాలతో రమ్మంటారా? నీ ఎంకమ్మతే తీసుకురా, ఇష్యూ చేయనా కొడక. ఆ తర్వాత జగన్ పవన్ కళ్యాణ్ నోట్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనపడట్లేదే, వినపడట్లేదే. దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కొందరి వ్యక్తుల్ని వాడుకొని వదిలేస్తుందా, లేదంటే నిజంగానే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలేనా అనేది చిన్న బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాము. ఒక బోరుగడ్డ అనిల్, ఒక శ్రీరెడ్డి అండ్ మొన్న ప్రశ్న రావణ్, ఇలాంటి వ్యక్తులందరూ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని వీళ్ళు విమర్శిస్తున్నారు. విమర్శించడం తప్పు కాదు, ఎందుకంటే మన రాజ్యాంగం మనకి కల్పించిన హక్కుని మనం ఖచ్చితంగా వాడుకోవాలి. అలాంటి విషయాల్లో నేను తప్పు చేస్తున్నారని చెప్పను. మాట్లాడే విధానం అంటే అవతల వాళ్ళని మనం ప్రశ్నించేటప్పుడు ఎలా ప్రశ్నించాలి, ఎలా అడగాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇలా తెలియకుండా ఒకప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కూతుర్లని, భార్యని అండ్ వాళ్ళ అమ్మగారిని, ప్రతి ఒక్కరిని ఎంత భయంకరంగా తిట్టాడో మనం అందరం చూసాం. అంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ని 9 నెలలు జైల్లోనే ఉంచారు. జైల్లో ఉంచిన తర్వాత థర్డ్ డిగ్రీ ఉపయోగించిన తర్వాత అరే నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, పవన్ కళ్యాణ్ గారిని ఇలా చెప్పు ఉండకూడదు అనే ఆలోచన అప్పుడు కలిగింది. ఆ ఆలోచన ఏదో ఫస్టే వచ్చుంటే, అంటే నిజం చెప్తున్నాను, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అతను మాట్లాడిన పద్ధతి, అంటే ఒక స్త్రీలపై తను మాట్లాడే విధానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఉప్పు కారం తినే ప్రతి ఒక్కరికి కోపం, రోషం వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడాడు. కూతుర్లని, భార్యని, పిల్లల్ని, అమ్మల్ని, అక్కల్ని, అందరి ప్రతి ఒక్కరిని చాలా భయంకరంగా తిట్టాడు. అండ్ దానికి ప్రతిఫలంగా అతనికి ఏం జరగాలో జరిగింది. అండ్ శ్రీరెడ్డి కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన మాటలు, ప్రతి ఒక్కరిని తిట్టడం అనవసరం. అంటే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంత విమర్శించారంటే వీళ్ళు, బోరుగడ్డ అనిల్ గాని, ప్రశ్న రావణ్ గాని అండ్ శ్రీరెడ్డి గాని, వీళ్ళందరూ ఎంత భయంకరంగా విమర్శించారంటే వీళ్ళకి ఫేమ్ వచ్చిందే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లనే వీళ్ళకి ఫేమ్ వచ్చింది అనిపిస్తుంది. వీళ్ళే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, అంటే వాళ్ళకి ఫేమ్ రావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉందనిపించింది. అందుకే అంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వీడియోకి లైక్స్ వస్తాయి, వీడియో వైరల్ అవుతుంది అండ్ మనకి ఒక పేరు వస్తుంది అనే ఒక చిన్న ఆలోచన తోటి వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఇప్పుడు వీళ్ళకి చాలా పెద్ద గుణపాఠంగా మారింది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తిని, నాకు జగన్ అంటే ఇష్టం అండ్ ఆ పార్టీ కోసం నేను ఏదైనా చేస్తా, అది ఇదని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు చూస్తే చివరికి జగన్మోహన్ రెడ్డి అతని పార్టీలోకి రానియట్లేదు. మొన్న నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకు? మాట్లాడేటప్పుడే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుంటే ఇప్పుడు ఈ రోజు ఇలాంటి స్థితి రాదు కదా. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మనము ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని ఎలా విమర్శించాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి ఎలా అడిగి తెచ్చుకోవాలనేది మన హక్కు ఉంది. ఖచ్చితంగా మన రాజ్యాంగం మనకు కల్పించింది ఉంది. అడగాలి, ఏ విధంగా అడగాలో, ఏ పద్ధతి ప్రకారం అడగాలో, మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, మనం వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఏ రేంజ్, ఎంత కష్టపడి ఉంటే, ఎంత మంది మెప్పు పొందుంటే ఆ స్థానానికి వెళ్ళుంటారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారనే కాదు, ఒక రేవంత్ రెడ్డి కానివ్వండి అండ్ ఇంతకు ముందు ఉన్న కేసీఆర్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ
వాళ్ళందరికీ మనం ఇవ్వాల్సింది ఏంటంటే, వాళ్ళు సీట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సీట్ లో ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళు కూర్చున్నప్పుడు మనం ప్రశ్నించాలి, తప్పులేదు. కానీ ప్రశ్నించే విధానం, ఆ పద్ధతి తెలుసుకొని ప్రశ్నించాలని నేను ఎప్పటికప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ రోజు ప్రశ్న రావడం, అతను వైఎస్ఆర్సీపీ అంటే డైరెక్ట్ చెప్పకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమేనే కష్టపడ్డాడు. అంత కష్టపడిన తర్వాత అతనికి ఈ రోజు ఏం దక్కింది? ఇప్పుడు జైల్లో మొత్తం ఊచలు లెక్క పెడుతున్నాడు. సేమ్ బోర్గడ్డ అనిల్ 3rd డిగ్రీ ఉపయోగించి అతనికి జీవితం అంటే ఏంటో మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చేలాగా చేశారు. శ్రీరెడ్డి ఎక్కడుందో ఎవరికి తెలియదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ప్రతి ఒక్క రోజు ఆ ఫేస్బుక్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ అండ్ యూట్యూబ్ లో ప్రతి ఒక్క చోట పవన్ కళ్యాణ్ గారిని ఎంత పచ్చి బూతులు తిట్టారంటే ఏం రాలేదు. అండ్ ఇంకా మర్చిపోయాను నేను, పోసాని మురళీకృష్ణ గారు, తను ఒక మంచి సినిమా రైటర్, అంటే రచయిత, ఇంత గొప్ప రచయిత అంటే ఎన్ని మూవీస్ చేశాడు అతని స్థాయి ఏంటి? కానీ అతను మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ పిల్లల గురించి. పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయొద్దు. ఏమున్నా సరే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కుని మనం కాపాడుకోవాలంటే మనం వాళ్ళని ప్రశ్నించాలి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనకు అడిగే హక్కు ఉంది అండ్ ప్రశ్నించాలి, ప్రతి ఒక్కటి అడిగి తీసుకోవాలి. కానీ అడిగే విధానంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ మాత్రం ఉండాలి. ఎవరిని అడుగుతున్నాం? వాళ్ళు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అండ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రతి ఒక్కరిని అడగాలి. కానీ అమ్మలు, అక్కలు అని చెప్పేసి అలా తిడితే ఈ రోజు బోర్గడ్డ అనిల్ కి, శ్రీరెడ్డికి అండ్ పోసాని మురళీకృష్ణ గారికి, ప్రశ్న రావడానికి ప్రతి ఒక్కరికి ఎలాంటి గతి పట్టిందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మనము ఫైట్ చేయాలి. మనకు ఎలాంటి హక్కులు కావాలని దాని మీద మనము ఫైట్ చేయాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం ఫైట్ చేయాలని ఈ వీడియో మీకు చేస్తున్నాను నేను. అండ్ ఇలాంటి వీడియోస్ నా వైపు నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. మీకు కనుక ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.